4 నెలలు ఇప్పుడు వరకు ఉంది డేట్ ఉంది. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, లైక్ చేసేసుకో. అయితే మ్యాటర్ ఏంటంటే, మేము కొన్ని ఇన్స్టెంట్ కుకింగ్ ఐటమ్స్ తెప్పించాం. పర్సనల్గా నేను ఎప్పుడు దాన్ని ట్రై చేయలేదు, వాటిని ఎంకరేజ్ కూడా చేయను. కాకపోతే యాజ్ ఏ పార్ట్ టైం ఫుడ్ బ్లాగర్, అంటే డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేశాం కాబట్టి అప్పుడప్పుడే ఫుడ్ బ్లాగింగ్ చేస్తున్నాం కాబట్టి పార్ట్ టైం ఫుడ్ బ్లాగర్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసి ఎలా ఉందో చెప్పాలి కాబట్టి తెప్పించాను కొన్ని ఐటమ్స్. అందులో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అన్నకి దెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా ఉన్న పాస్తా పెరి పెరి. హార్దిక్ పాండ్యా ఉన్నాడు దీని మీద, మన వరల్డ్ కప్ బౌలింగ్ చేశాడు కదా లాస్ట్ అవర్. అయితే మ్యాటర్ ఏంటంటే ఇదొక్కటి. హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ అంటే కింద కామెంట్ చేయండి అమ్మా. నెక్స్ట్ కేరళ ఫిష్ కర్రీ అంట, దీనికి చాలా కథ ఉంది చెప్తా. నెక్స్ట్ వచ్చేసరికి ఏమంటారు దీన్ని, చెప్పరా సాసేజెస్ అంట, ఇదిగోండి చల్లగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి పిజ్జా, రెడీమేడ్ పిజ్జా. ఈ 4 ఐటమ్స్ తెప్పించిన 4 ఇప్పుడు కుక్ చేద్దాం స్పీడ్ గా. అవి వండిన తర్వాత వాటి టేస్ట్ ఎలా ఉన్నాయి, ఎలా కుక్ చేయాలో కూడా చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందే లైక్ చేయడం మర్చిపోద్దు. పదవి మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చాలు చదువుతున్నాను ఎలా కుక్ చేయాలి అని చెప్పేసి. నీకు రాదు కదరా చదవడమా? బాగానే యూజింగ్ హాట్ వాటర్ ఓపెన్ స్టిర్ వెల్ టిల్ సాస్ మిక్సెస్. అయితే ఇవన్నీ మనకు వచ్చిన ప్రకారం ముందు వేడి నీళ్ళు పెట్టాలంటారా? ఎంత వేడి నీళ్ళు పెట్టాలి? 5 cups ఆఫ్ హాట్ వాటర్. 5 cups ఊరికే ఓపెన్ చేసి చూద్దాం లోపల. ఇది కూడా పేపర్ బౌల్. ఏంది 2 ఉన్నాయండి. మసాలా స్పూన్ కూడా అలా ఇచ్చాను. ముందు ప్రస్తుతానికి మనం హాట్ వాటర్ పెట్టేసుకుందాం. చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ ఇదేమో మసాలా అనుకుంటా. ఒలుగుపోద్ది మసాలా, జాగ్రత్తది. ఓడి అమ్మ, మొత్తం ఇయ్యాలా? చేసే మరి మొత్తం ఇయ్యాలనే కదా ఇచ్చాడు. కారప్పొడి ఉన్నట్టుంది. ఓకే, ఈ 2 ఇలాగా కొంచెం మిక్స్ చేయి. మట్లో పురుగులు ఉన్నట్టున్నాయి. వాటర్ బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ తీసుకుని భయపడకుండా ఆ లైన్ ఉంది చూసా, లైన్ వరకు వేయాలి వాటర్. లైన్ దాటే అంతేనా? అంతే చాలా అంతే. పాస్తా నీకు వాటర్ గా కాదు, జిగురుగా ఉంటది కదా. మూత పెట్టేసి 5 నిమిషాలు ఉంచాలా? అంతే. వాటర్ మరగబెట్టడం 5 నిమిషాలు, అందులో వేయడం 5 నిమిషాలు, 10 నిమిషాలు. అందులో వేసిన తర్వాత ఉంచేది 5 నిమిషాలు కాబట్టి 10 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు పైన అయింది. చూద్దాం ఎలా ఉందో లోపల. బాగుంది కానీ చూడడానికి. మైదా స్మెల్ అవుతుంది లైట్ గా. అంటే మరి అవి మైదాతోనే చేస్తారేమో కదా. వీట్ అంటే వీటా? దేవుడి మీదే బాగా వేసుకో. ఒకవేళ ఏమన్నా అయ్యి తర్వాత ఛానల్లో నేను కనిపించకపోయినా పర్లేదు, చూస్తూ ఉన్నాను. నేను వస్తానండి అప్పటికి, చూస్తూ ఉన్నాను. ఉప్పు లేదా? ఎంతది బాక్స్? 95 రూపాయలు. చెప్పు. ఒక టేస్ట్ అంటూ ఏం లేదురా. వాటర్ మసాలా ఉంది కదా, వరస్ట్. నెక్స్ట్ ఐటమ్ కేరళ ఫిష్ కర్రీ అంట, రెడీ టు ఈట్ అని ఉంది. మొత్తం కూడా కేరళలో రాసింది. కేరళది ఇది అంటమయ్యా షప్లీ కర్రీ అని ఉంది చూసారా? ఇదంట కేరళలో కళ్ళు కాంపౌండ్ దగ్గర ఫేమస్ కర్రీ అంట. ఇది కళ్ళు కాంపౌండ్ వాళ్ళు వెంటనే కుక్ చేస్తారంట. ఇందులో 3 రకాలుగా ఇది కుక్ చేయొచ్చంట. ఒకటేమో వేడి ప్యాన్ మీద వేసేసి వేపేసుకోవడం, రెండోదేమో ఓవెన్ లో, మూడోదేమో చాలా వరస్ట్, ఇందులో లోపల కవర్ ఉంటుందంట, తీసుకెళ్లి హాట్ వాటర్ వేసాడు. కాబట్టి మనం అదే ట్రై చేద్దాం. వరస్టే కదా. ఓపెన్ చేస్తున్నా. మంచి స్ట్రాంగ్ ప్యాకింగ్ ఇచ్చాడు. ఎన్ని రోజుల చేప ఇది? ఎండి చేప, అది మామూలు చేప అయితే కాదు. ఇలా ఉంది. ఇందులో 1-2 ముక్కలు ఉన్నాయి, చేప ముక్కలు. పచ్చిగా ఉంటాయో గ్రేవీతో ఉంటాయో అలా ఉంటాయి. ప్రొడక్ట్ డేట్ 29/7/2024. 7వ నెల, ఇది 11వ నెల. అయ్యా 3 నెలల ప్రోడక్ట్ అయ్యా ఇది. 4 నెలల ప్రోడక్ట్. 4 నెలలు ఇప్పుడు వరకు ఉంది. డేట్ ఉంది. డేట్ 2026 ఎక్స్పైరీ. బాబోయ్. హాట్ వాటర్ పెట్టారు ప్రస్తుతానికి. హాట్ అవుతున్నాయి వాటర్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అలాగా 2 to 3 minutes ఉంచాలంట. టైమర్ పెట్టారు. టైమర్ పెట్టి పెడతాను. 3 to 5 minutes అయిపోయింది. లోపల బాగానే వేసేసాం. ఇప్పుడు అంత వేడి నీళ్ళ నుంచి బయటికి ఎలా తీయాలో అర్థం కావట్లేదు. నీళ్ళు వేసుకుంది. ఓపెన్ చేయగానే మంచి భలే వచ్చిందిరా స్మెల్.
బాగుందిరా, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కొంచెం ఫీలింగ్ మారిందిరా స్మెల్ చూడగానే నాకు. చేప వేసేద్దాం అనుకున్నావా? నేను చేప అంటే కొంచెం పెద్ద ముక్కలు 2 ముక్కలు వేస్తానేమో అనుకున్నా. బోన్ వెయ్యర్రా, బోన్ వేయకుండా బోన్లెస్ చికెన్ కర్రీ ఉన్నట్టే ఉంది అది. స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఇప్పుడు దీన్ని రైస్లో వేసుకుని తిన్నాం. అన్నం వేసుకున్నాను. లైఫ్ రిస్క్ చేస్తున్నామయ్యా. మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కరివేపాకులు కూడా ఉన్నాయి ఇందులో. లైక్ చేయండి అయ్యా వీడియో. చికెన్ ముక్క ఫీల్ వస్తుంది నాకు. నేను అన్నా స్మెల్ కూడా అలాగే అనిపిస్తుంది. ఫిష్ కర్రీ చికెన్ ముక్కలాగే ఉందేంటి? చూడు. నాకు తెలుసురా, స్మెల్ బాగాలేదంటే ఆబ్వియస్గా టేస్ట్ బాగోదు. స్మెల్ బాగుందంటే టేస్ట్ బాగోదు. వాట్ హ్యాపెన్? నువ్వు ఆల్రెడీ అదవ్వయ్యావు. నేను అవ్వాలి. నువ్వు అవ్వాలి. తిను. మొక్క తినరా. రెండు డిసప్పాయింట్ చేసి, మూడోదేమో తందూరి పన్నీర్ పిజ్జా. ఇది కూడా రెడీ టు కుక్, ఇన్స్టెంట్ కుకింగే. ఇది ఎలా ఉండాలో చూపిస్తాను. దీన్ని కూడా ఓవెన్ లో కుక్ చేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రైయర్ లో కుక్ చేసుకోవచ్చు, ప్యాన్ లో కుక్ చేసుకోవచ్చు. మనం ప్యాన్ లో కుక్ చేద్దాం. ప్యాన్ అంట ముందే చిన్న మంట మీద 2 నిమిషాలు దాన్ని వేడి చేసి దాని మీద ఇది పెట్టి ఒక 10 నుంచి 12 నిమిషాలు ఉంచాలంట. చూద్దాం ఎలా వస్తుందో, ఎలా ఉంటుందో. 10-12 ఎప్పుడు నమ్ముతున్నాం అప్పుడే పోతున్నాం మనం. పైన చీజ్ మెల్ట్ అయ్యేదాకా పోనీ. అలా చెప్పు. లోపల పిజ్జా చూడండి ఎలా ఉందో. వావ్, చాలా బాగుంది. కలర్ఫుల్గా ఉంది. ఇది ఎందుకో బాగుంటది అని అనిపిస్తుంది. మరి చూద్దాం. బాగుంటుందిరా. ఎన్నో మోసాలు చూసాం, అందులో ఏదో మోసం అవుతుంది. ఏం చేస్తాం? కవర్తో పెట్టేయాలి ఇలాగా? నాకు తెలియదు అయ్యా. కవర్ తీసే పెట్టాలి. కవర్తో ఎందుకు పెడతారా? ఎరిపప్పలా ఉన్నాం. అందుకే రా, నాకు తెలియదు అన్నాను. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి అలా ప్యాన్ మీద పెట్టేసి ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు ఉంచితే. ఆయిల్ కూడా ఏం వెయ్యక్కర్లేదా? అవునా? అక్కడ ఏం లేవు, వెయ్యాలని ఏం చెప్పలేదు. ఇవన్నీ కుక్ అయిపోయినాయి. పైనవి ఆల్రెడీ కుక్ అవి ప్రీ కుక్. మొత్తం వాడు చెప్పినట్టే చేశా. అక్కడ రాసున్నది రాసినట్టే చేశా. గొప్ప పని చేసాడు మొత్తానికి. మాడిపోయింది. అయి 4 పీస్ చీజ్ బాగా మెల్ట్ అయింది. లైట్ గా మాడింది, నేను ట్రై చేస్తున్నాను. ఆ మాడు తీసి పైకి. వావ్, చాలా బాగుంది. రియల్లీ చాలా బాగుంది. అయితే నేను తింటాను. కింద మాడు లేకుండా ఉండుంటే, మన దగ్గర ఓవెన్ లేదు కాబట్టి ఓవెన్ లో పెట్టుకుని తినేస్తే ఇది సెట్. బా, పెద్ద పిజ్జాల్లో కూడా ఏంటి మరి హైప్ ఇచ్చేస్తున్నాడు. అంత బాగుందా? బాగుంది. మన దగ్గర ఉన్న 4 ఐటమ్ వచ్చి సాసేజెస్. ఇది వండడానికి ఒక పెద్ద మనిషిని పిలిచాను. దీనికి ప్రొఫెషనల్ చెఫ్ కావాలని చెప్పేసి. ప్రొఫెషనల్ చెఫ్ ఇస్ పగలు కూడా కళ్ళద్దాలు పెట్టే కామెడీ పర్సన్. ఎవరు దుబ్బులైనా నీ దుబ్బులు అసలు. కమాన్, ఎలా ఉండాలి ఇది చెప్పి. ఏంటి ఉండేది? ఇది ఉండేదే ఉండదు. మరి పచ్చి తినేస్తావేంటి? సాసేజ్ అంటే ఏంటో తెలుసా నీకు? సాస్ లో ముంచుకుని తినేదేనా? సాస్ కొంచెం ఏజ్ ఎక్కువ అయిపోతే సాసేజ్ అనుకుంటున్నాను. ఇది చికెన్ మాయా. ఎస్, ఇది చికెన్. ఒకసారి అన్బాక్స్ చేద్దాం. సారీ, అన్పాక్ చేద్దాం. ఓకే. ఓ మై గాడ్, కవర్ లోని చికెన్ ఉంటది. ఇది ముచ్చు కవర్ అనుకోవాలి. ఇది తినొచ్చు మనం. ఎడిబుల్ ముచ్చు కవర్ చూడు. నీ చూస్తుంది. లోపల చికెన్ ఉంటుందా? లోపల చికెన్ ఉంటది. ఇదిలో కాస్త నీకు ఇక్కడ లోపల చికెన్. అది కరిగిపోద్ది ఆయిల్ వేయగానే. అలా మనం హీట్ చేసుకుని తినేది డైరెక్ట్. అంటే నీకు ఇందులో కొన్ని హెర్బ్స్, మసాలాస్ అన్ని చికెన్ బాగా పేస్ట్ అయిపోయి ఒక కవర్ టైప్. ఓకే, నేను చూసాను. ఇది ఒక రీల్ చూసాను నేను. ఎస్, ఇలా వస్తుంది. అది కొంచెం షేప్ కూడా తేడాగా ఉంటది. లైక్ ఇది నార్మల్ చికెనే కాదు, చికెన్, మటన్, బీఫ్, అన్నిటితోనే చేస్తారు సాసేజెస్. మనం ప్రస్తుతం చికెన్ తెప్పించాం. ఆయిల్ తో ఫ్రై చేయకూడదా? బటర్ తీసు. అంటే నీలాంటి బలిసిన వాళ్ళకి బటర్ తోనే ఫ్రై చేయాలని. పక్కన నిలబెడితే ఎవరికి బలిసిందో అర్థం అవుతుంది. నాకే బలిసి వేసి అంతా వేసి అంతే. ఎంత తింటే జిమ్ చేస్తున్నారు. అందుకే ఎందుకు చెప్పు మనకి. ఇప్పుడు థింగ్ ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్ గా వేసామనుకో ఇలాగా కొద్దిగా బ్లాస్ట్ అవుతాయి. అవును, మరి ఏం చేయాలి? దీనికి జస్ట్ పైన కవర్ బొక్కేస్తే చాలు. ముచ్చి కొద్దిగా స్విచ్ చేస్తే చాలు. అంటే మరి గ్యాస్ నిండిపోకుండా. ఓకే. సో ఎలా ఎంతసేపు ఉంచాలి మాయా? జస్ట్ అవి హీట్ అయినంత వరకు. తగలెట్టే అన్నావేంటి ఆ ఇంటిని?
మాయా మా వాటర్ వచ్చేస్తాడు మాయా పైకి. మళ్ళీ చూడలేదు చూడలేదు మళ్ళీ చూడలేదు మళ్ళీ చూడలేదు. రే మళ్ళీ అది సొక్కా కూడా లేదు, వచ్చినట్టు ఎంట్రుకులు తగలడిపోతే ఒంటి మీద. చూడలేదు అంటున్నాడు మళ్ళీ. వావ్ సూపర్, అయిపోయినట్టే కదా. ఇంకా మన దగ్గర ఉన్న లాస్ట్ ఐటమ్ కూడా దెబ్బ టేస్ట్ చూసేద్దాం. ఏంటి ఎంత మెత్తగా ఉంది. ఓకే ఓకే ఓకే, దీనికి ముందంత వర్షం లేదు, బాగా ఉంది. అది గైస్ మ్యాటర్ చూసారు కదా. నేను కొనుక్కుని డబ్బులు పొక్కెట్టుకుని తినమని నేను ఏమి సజెస్ట్ చేయట్లేదు. కాకపోతే ఇన్ కేసు ఎవరైనా ట్రై చేయాలనుకున్నా, ఇన్స్టెంట్గా ఫట్టమని అయిపోవాలనుకున్నా ట్రై చేయండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మాయా. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్నే తెలుసు కదా 8 గంటలకి ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.